ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కృషి. రమణయ్యపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. బైబిల్ పవిత్రతను చాటి చెప్పేలా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి. DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలు వేయొద్దు. నగర ప్రజలకు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ విజ్ఞప్తి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుపై CPM నిరసన. జిల్లా పరిషత్ వద్ద ధర్నా నిర్వహించిన నాయకులు. రమణయ్యపేట గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అందు జరిగిన శాంక్షన్ అయిన రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. గత ఎన్నో ఏళ్లుగా మన కాలనీలో మనం పడుతున్న దుర్భర పరిస్థితులు, రోడ్ల తక్షణ అవసరం వివరిస్తూ ఇటీవల వచ్చిన వర్షాలతో మన కాలనీ అంతా వర్షపు నీటితో మునిగిపోయిన దృశ్యాలు ఫోటోలు తీసి ఎమ్మెల్యే పంతం నానాజీకి వినయపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే పంతం నానాజీ సానుకూలంగా స్పందించి 3 రోడ్లు శాంక్షన్ చేయించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అందరి తరపున ఎమ్మెల్యే పంతం నానాజీ సాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి అన్ని విధాలా ఈ కార్యక్రమం సహకరించిన రమణయ్యపేట పంచాయతీ ఈవో పాయింట్ రంగారావు, జనసేన నాయకులు వీరబాబు, మహేష్, కూటమి నాయకులు, జనచైతన్య కాలనీ వాసులు అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పద్మావతి దేవి, CH రామరాజు, యు దేవరాజు, K లక్ష్మణరావు, తుమ్మ, శేషగిరి, కోల నాగేశ్వరరావు, K కృష్ణ, గుత్తుల దుర్గా ప్రసాదరావు, G రామకృష్ణ, D సుబ్రహ్మణ్యం, కాలనీ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, జనచైతన్య కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ D సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ CH రామరాజు, సెక్రటరీ ఏ పద్మావతి దేవి, జాయింట్ సెక్రటరీ తుమ్మ శేషగిరిరావు, ట్రెజరర్ యు దేవశ్యామ్, మెంబర్స్ K వెంకటరమణ, G కనక సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న కమిటీ వాళ్ళని ఇవన్నీ రకరకాల కోరికలు కోరుతుంటారు. వాటికి కాదు ప్రయారిటీ, డ్రింకింగ్ వాటర్కే ప్రయారిటీ ఇవ్వాలన్నట్టు ప్రధానమైన ఉద్దేశంతో జనరల్ ఫండ్స్ నుంచి 138 లక్షలు, అలాగే వాటర్ గ్రిడ్ నుంచి 200 KL ట్యాంకులు 2 చొప్పున, OHS ట్యాంకులు 3, 2,38,00,000 దానికి ఖర్చు పెట్టడం జరిగిందండి. అలాగే 5,90,00,000 రూపాయలతో JJM ద్వారా 7 OHSR ట్యాంకులు, ట్యాప్లు, పైప్ లైన్లతో కలిపి చేయడం జరిగిందండి. టోటల్గా రమణయ్యపేటలో మంచినీరు కోసం 9,67,00,000 రూపాయలు కానీ రేపు మార్చి నాటికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈస్ట్మెంట్ కలర్ కానీ ఆ పచ్చ రంగు కానీ నీరు ఎక్కడా ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాటర్ గ్రిడ్లో 5 ఫిల్టర్ పాయింట్లు పెట్టడం జరిగిందండి. ఒక్కొక్కటి 1/2 ఎకరంలో చెప్పిన అంటే మన పండూరు దగ్గర ఫిల్టర్ పాయింట్ పెట్టారు చూసారా, అటువంటి కాకినాడ రూరల్లో 5 ఫిల్టర్ పాయింట్లు వస్తాయి. 5 ఫిల్టర్ పాయింట్లు వచ్చి ఎక్కడ దారిలో పైప్ లైన్లో నీరు ఎక్కడ కలిసిపోయి తేడాలు వచ్చినా మనకి ఈ ఫిల్టర్ పాయింట్ దగ్గరకు వచ్చేలోకి ఈ ఫిల్టర్ పాయింట్ దగ్గర సరి చేసుకుని
మళ్ళీ మనం నీరు వదలడం జరుగుతుంది. కాబట్టి మార్చి తర్వాత మీకు ఎటువంటి వాటర్లో మటుకు ఎటువంటి డిస్క్రిప్షన్స్ ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అట్లాగే పైప్ లైన్ కూడా ఆల్మోస్ట్ ఈ వాటర్ గ్రిడ్ పూర్తయ్యేసరికి టోటల్గా ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే కొన్ని చోట్ల స్థలాల దగ్గర కొంచెం పేచీలు పెడతా ఉన్నారు. దయచేసి ఇది 10 మంది గురించి ఉపయోగపడేటటువంటి మంచినీరు అలాంటి విషయాల్లో మొండి పెట్టుదలకి వెళ్ళొద్దు. మా పిల్లలకి ఆటలకు స్థలం లేదు, ఇక్కడ ట్యాంక్ కట్టద్దు అంటే పిల్లల ఆటలో కొంచెం పక్క పార్క్ అని వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే సాయిల్ టెస్టులు చేసినప్పుడు కొన్ని చోట్లే సెలెక్ట్ అవుతుంది ఆ ట్యాంక్ కట్టడానికి కన్స్ట్రక్షన్. అక్కడ ఇబ్బంది పెట్టద్దని దయచేసి కాలనీ వాసులు అంటే మీ కాలనీలో ఇబ్బంది లేదు, రకరకాల మీ ద్వారా మీడియా ద్వారా 10 మందికి తెలియజేస్తా ఉన్నాను. అది వ్యక్తిగతంగా కక్ష కింద మటుకు మేమైతే నలుగురికి మంచినీరు ఇవ్వడం గురించి మేము మొండిగానే వెళ్ళిపోతాం. బైబిల్ పవిత్రతను చాటి చెప్పే విధంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ డీసీసీ బ్యాంక్ వద్ద డీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని బ్యాంక్ ఉద్యోగుల మధ్య క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రేమ, దయ, కరుణ ప్రతి ఒక్కరి మనసులో ఉండాలని, యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చెప్పుకోదగ్గ వేడుకని, ఆ భగవంతుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రం ఒక సరికొత్త నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడవాలని, స్వార్థమైన ప్రజానాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ యేసుప్రభు ఆశీస్సులతో ఉన్నత స్థానానికి వెళ్లాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు లభించేలా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ కుమార్, డీజీఎం శ్రీధర్ చౌదరి, ఏపీసీఓబీ ఏజీఎం బాపూజీ, స్టాఫ్ అసిస్టెంట్ డి శ్రీహర్రావు, స్టాఫ్ అసిస్టెంట్ సుధారాణి, స్టాఫ్ అసిస్టెంట్ వానిలా, చీఫ్ మేనేజర్ వి సునీత, ఏజీఎం ఎలిసిటీ రమేష్, బిఎం అనుష తదితరులు పాల్గొన్నారు. నేను దాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్కడ క్రిస్మస్కి అయితే పాస్టర్లు అందరూ బిజీగా ఉంటారని, వచ్చిన ప్రార్థనలు జరపడానికి కుదరదని మేము ఏప్రిల్ నెలలో మా గ్రామంలో అందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామాలు కూడా అక్కడ యోజనం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. చిరంజీవి గారు వచ్చి ఒక గుడిని ఓపెన్ చేయాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. అటువంటిది వారి చేతుల మీదుగా మా పులిమేరు గ్రామంలో మేరీమాత టెంపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అది మనం అన్ని మతాలని మనం పక్కనే మేము రామాలయంలో మళ్ళీ ఇక్కడ మేరీమాత కూడా పక్కనే రామాలయంలో రామాలయం శిథిలం అయిపోతే మళ్ళీ అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించి మా చిన్న గారు చెప్పి అక్కడ రాముల వారి బొమ్మలు అదే సెంటర్లో పక్కన రాముల వారి గుడికి రాముల వారి గుడికి పొద్దుటే మేరీ మాత దగ్గరికి వచ్చి కొవ్వొత్తి వెలిగించిన అక్కడ పల్లెకి వెళ్ళి వాళ్ళందరూ కూడా అక్కడ నమ్ముకుని ఇక్కడ పోయి మా మేరీ మాత పెట్టిన తర్వాత మా ఇక్కడ ఉన్నటువంటి పేట అంతా కూడా చాలా అభివృద్ధి చెందిందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఎవరి నమ్మకం వారిదికి, ఎవరి నమ్మకాన్ని మనం కించపరచడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయకూడదు అనేటువంటిది మరొకసారి మనందరం కోరుకుంటూ మనం అలాగే మన బ్యాంక్ ఏదైతే ఉందో స్టాఫ్ అందరూ కూడా ఇదంటే కొంతమంది హాజరవుతారు, కొంతమంది హాజరవ్వచ్చు. మనందరం వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పార్టీ అంటే అది మళ్ళీ కార్తీక మాసం ఇంకా తెలియదు. కాకినాడ నగరంలో భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలను రోడ్లపై వేయవద్దని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగర ప్రజలను కోరారు. శుక్రవారం ఉదయం నగరంలో సుబ్బయ్య హోటల్ ప్రాంతం, రామారావుపేట ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పర్యటన సందర్భంగా రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు పడి ఉన్నట్లు గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సంబంధిత భవన యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ఎంత శుభ్రం చేసినప్పటికీ నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వల్ల రహదారులు మళ్లీ వ్యర్థాలతో నిండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నట్లయితే సచివాలయ సిబ్బందికి సమాచారం అందిస్తే నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి వాటిని తొలగిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్పొరేషన్ నిర్ణయించిన చలానా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాకినాడ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్ఛార్జ్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఏసీపీ శ్రీధర్, ఈఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. రేపు శ్వాస కార్యక్రమం ఉంది. శ్వాస కార్యక్రమంలో సంబంధించి మరి ఏర్పాట్లను కూడా మనం చూస్తున్నాము.
దానికి గౌరవ మన ముఖ్యమంత్రులు గౌరవ కలెక్టర్ గారు ఇంకా అధికారులుగా ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించి కూడా మన స్వచ్ఛ కాకినాడ సన్న కాకినాడలో భాగంగా మరి ప్రజలపైన ఎడ్యుకేట్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వేస్ట్ విద్యార్థి మీద ఉందో దాన్ని రీసైక్లింగ్ చేసి తద్వారాగా అసలు వేస్ట్ని మనం ఉపయోగించుకునే విధంగా, అదేవిధంగా ఎవరైతే దాంట్లో ఆ ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే విధంగా 2 ప్లాన్ చేస్తున్నాము. అవి ఎన్ఎఫ్టీడీసీ ద్వారా కూడా కొంత సహాయం చేయడానికి మన గౌరవ కలెక్టర్ తీసుకుని ఇలాంటి మేజర్ ప్లాన్ సుమారు ముందుగా అందులోనే భాగంగానే ఈరోజు మరి ఈ సుబ్బయ్య హోటల్ 3 ల్యాంప్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్లో కూడా మరి ట్రాఫిక్ అది ఉంటుంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ప్లస్ మెయిన్ ఈ అబ్స్ట్రక్షన్స్ ఏతున్నాయో అవన్నీ తొలగించడానికి కన్సర్న్ అధికారుల కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళు కూడా మనం ఇక్కడ నీట్గా పాయింట్ ఉంది కాబట్టి ఆ మంచినీళ్ళు ఎట్లా వస్తున్నాయని కూడా సక్రమంగా వస్తున్నాయి లేవా, క్వాలిటీ మెయిన్ క్వాంటిటీ కన్నా క్వాలిటీగా వస్తుందో లేదని కూడా మనం పరిశీలించి చెప్తున్నాం. ముఖ్యంగా ప్రజలను కూడా సహకరించి ఏదైతే ఈ వేస్ట్ ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నాయో అవి డ్రైన్ లేకుండా చూసుకోవడం. రెండోది ఏంటంటే 1 టైం యూజింగ్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు అవి కూడా ఉపయోగించడం. అవి కూడా గ్రాడ్యువల్గా తీసేసి వాటి ప్లేస్లో బయో మెటీరియల్ ఉపయోగించే విధంగా గ్లాసులు కూడా వస్తున్నాయి. అవి వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఈ స్ట్రీట్గా ప్రాధాన్యత ఈ డివిజన్లో ఉన్న అందరూ కూడా సాక్షిగా కూర్చున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం కాకినాడ జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వశేష్ బాబ్జీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వ్యవసాయం తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2005లో వామపక్షాల మద్దతుతో నడిచిన యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కరోనా సమయంలో ఉపాధి హామీ చట్టమే దేశ ప్రజలకు ఆసరాగా నిలిచిందన్నారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులు దేశాన్ని ఏలుతూ ఈ చట్టానికి ఉన్న గాంధీ పేరును కూడా తొలగించారన్నారు. ఆర్ఎస్ఎస్ వారికి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి సాగిలపడిన చరిత్రే ఉందని, పోరాడిన చరిత్ర లేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న బిల్లును విబిజీ రామ్జీగా పేర్కొన్నారని తెలిపారు. పని దినాలు పెంచాల్సింది పోయి తగ్గించే కుట్రలు దాగి ఉన్నాయన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేటాయించాల్సిన ఈ నిధులు రాష్ట్రాలకు 40% భరించాలని పేర్కొనడం దారుణమన్నారు. రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సిహెచ్ రమణి, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, డి ప్రసాద్, నాగబత్తుల సూర్యనారాయణ, కె నాగజ్యోతి, సూరిబాబు, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ళ పద్మ, జి భూలక్ష్మి, కె వీరబాబు, వి చంద్రరావు, యు సత్యనారాయణ, ఎం హరనాథ్, వెంకట్రావు, సతీష్, వరహాలు తదితరులు పాల్గొన్నారు. 2 చట్టాలు ఆషామాషిగా రాలేదు. త్యాగాలతో కూడుకున్న ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే గ్రామాల్లోనే కాదు, ఈరోజు పట్టణాల్లో కూడా పని లేక వలసలు వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అప్పులతో అల్లాడిపోతా ఉన్నారు. అనేక అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని వాళ్ళ యొక్క ఇంటి అవసరాలని తీర్చుకుంటా ఉన్నారు. ఈరోజు పట్టణానికి కూడా తీసుకురావాల్సిన చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మహాత్మా గాంధీ పేరును మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బ కొట్టడానికి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూరుకుంటా ఉంది. ఈ చట్టాన్ని ఎలా ఎత్తేయాలని కుట్ర పన్ని ఈరోజు రాబోయే కాలంలో చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ చట్టాన్ని కనుక జోలికొస్తే గ్రామీణ వ్యవసాయ కూలీలే కాదు, పట్టణాల్లో ఉన్న పేద ప్రజలు కూడా దీని మీద ఉద్యమిస్తారు. రాబోయే కాలంలో పట్టణాల్లో కూడా ఈ చట్టం తీసుకురావడానికి మేము కృషి చేస్తామని, పోరాడతామని, ఈ చట్టాన్ని యథాతథంగా నిర్వహించాలి, పేరు మార్పు లేకుండా. అదేవిధంగా 100% నిధులు కేటాయించి వాళ్ళకి కావలసిన సదుపాయాలకు సంబంధించిన పారలు కానీ, గుణపాలు కానీ, లేదా టెంటలు, మెడికల్ కిట్లు వాళ్ళకి సంబంధించిన 365 రోజుల్లో 200 రోజులు పని చెప్పి 400 రూపాయలు వేతనం ఇచ్చి ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాలి. లేదంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని, ఆ ప్రజలకి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. 90% ఇప్పుడు దాకా కేంద్రం భరిస్తే ఇప్పుడు దాన్ని ఏంటంటే రాష్ట్రాల మీదకి ఎక్కువ తోసాడు. అందుకని పథకం పేరు మార్పు అనేది ఒకటే కాదు, ఆ పథకం ఇది చట్టం పథకం మారింది అనేది ఒకటి.
రెండోది ఏంటంటే రాష్ట్రాల మీద బడ్జెట్ పెంచుతున్నారన్నది ఒకటి. మూడోది ఏంటంటే 60 రోజులకి మాత్రమే కంటిన్యూస్గా పని చెప్తారు అనేది ఒకటి. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్రధానమైన మైనస్. ఇంకో పెద్దదేంటి, మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చాడు? మహాత్మా గాంధీ పేరు ఉన్నంతకాలం స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తూ ఉంటుంది ప్రజలకు. స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్లో చేసిన పోరాటాలే కనబడతాయి. ఆర్ఎస్ఎస్ వాడు మొహం, వాడు ఎప్పుడైనా జైలుకి వెళ్ళాడా? ఏమైనా పోరాటం చేశాడా? స్వాతంత్రోద్యమంలో ఉన్నాడా? ఇదంతా మహాత్మా గాంధీ పేరు అన్నంతకాలం ఇది కనబడుతూ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు వినబడితే గాడ్సే పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. గాడ్సే హంతకుడు. అందుకని వీటన్నిటిని తప్పించుకోవడం కోసం చెప్పి ఆ పేరు పెట్టాడు. దాంట్లో రామ్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఇంకా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వాళ్ళు పని ఏంటంటే పొద్దునే సాయం దాకా రామ్ ఇది తప్పితే ప్రజల గురించి నేను పట్టింపు కూడా లేదు. అందువల్ల పేరు మార్పు అనేది ఒకటే కాదు, సారాంశంలో ఈ మార్పులన్నీ చేశాడు. వెరసి ఇప్పుడు కాకపోతే కొద్ది కాలానికైనా సరే ఉపాధి హామీని దాన్ని కంప్లీట్గా తీసి పారేస్తాడు. అందుకోసం అని చెప్పి ఈ కుట్రంతా చేస్తున్నాడు. దీన్ని వామపక్షాలు, సిపిఎం, ఇతర కూలీలు, రైతులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వెనక్కి తీసుకోవడం తీసుకుని తీరుతాడు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో విరవ, ఎల్ఎన్పురం, బి కొత్తూరు గ్రామాలకు సంబంధించి డిఆర్డీఏ అధికారులు, బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై 20 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతిపై సిఐడి విచారణ జరిపించే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. అధికారులు, సిబ్బంది చేతుల్లో మోసపోయిన 3 గ్రామాల డ్వాక్రా సంఘాల మహిళలు పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. తమ ఇబ్బందులను వర్మకు చెప్పుకున్నారు. మనం ఇక్కడి నుంచి అప్పుడు ఈ ఎంక్వైరీకి ఇటు ఫస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కొనపల్లి శ్రీనివాస్కి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకుని ఒకళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకున్నారు ఓకే, డబ్బు ఎవరు కడతారు? ఎవరైతే బ్యాంకు లోన్లో తీసుకున్నారో బ్యాంకు లోన్ ఎలా శాంక్షన్ చేస్తారు? అధికారి, ఆ శాంక్షన్ చేసిన అధికారి కింద నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు. అలాగే బ్యాంకర్స్ ఎలా ఇచ్చేస్తారో వ్యక్తిగతంగా మంచి కనపడకుండా. అంటే ఇది ఒక కొల్యూడే స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు పేపర్ మీద చేస్తారు. ఇప్పుడు అమాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అంటే వీళ్ళకి ఏదైనా లోన్లు మన ఇక్కడి నుంచి రావు ఇంకా. అందుచేత దీనికి సంబంధించి నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, సిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో అధికారుల దృష్టిలో కూడా పెట్టి వీరికి ఆ లిస్టులో తీసి మళ్ళీ వీళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా అవకాశం ఉంటే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రెండోది 20 కోట్ల రికవరీ కూడా అటు బ్యాంక్ అధికారులు, ఇటు జిల్లా అధికారులు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రజాప్రతినిధుల అండతో వీళ్ళంతా కలిసి ఈ స్కామ్ చేశారు. ఈ స్కామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటే 20 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క 3 గ్రామాల్లోనే జరిగింది. అంటే ఇంకా ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చో అది బయటపడినప్పుడు తెలుస్తాయి. అది అంటే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అది పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన 20 కోట్ల అవినీతి అని చెప్పి తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 35వ వారం ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రధానంగా ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగ పింఛన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వారం మొత్తం 30 అర్జీలు అందగా అందులో 10 అర్జీలపై తక్షణమే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన
స్పందన లభిస్తోందని అన్నారు. ఈ ఏడాది కాలంలో అనేక ప్రజా సమస్యలు అధికారుల సహకారంతో పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, కామాడి దశరథ్, బొబ్బిలి గోవింద్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనాది కాలంలోనే ఈ సంవత్సర కాలంలో ఆయన అనేకమైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనండి, ప్రజారంజకమైన కార్యక్రమాలు అండి, వివిధమైన సేవా కార్యక్రమాలు అనండి, చాలా కార్యక్రమాలు చేసి ఈ సంవత్సర కాలంలో మా అందరికీ కూడా ఆయన ఒక రీతిలో ఇచ్చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆయన దగ్గర మేము అందరూ కూడా సర్వీసెస్ చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఆయన ఇచ్చిన డిబేట్ కానీ, ఆయన ఇచ్చిన సబ్జెక్ట్స్ కానీ, కాకినాడకి క్యాన్సర్ తీసుకురావడంలో కానీ, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన వాయిస్ని పార్లమెంట్లో వినిపించి ఈ కాకినాడ జిల్లా వాస్తవులకు కానీ, కాకినాడ జిల్లా ప్రజలకు కానీ అనేకమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సంక్షేమం ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ సంక్షేమ ప్రభుత్వం కానీ, మా సానా సతీష్బాబు గారు కానీ ఎల్లవేళ కృషి చేస్తూ ఉంటారని, మా ఈ కాకినాడ జిల్లా ప్రజల యొక్క సమస్యల్ని ఆయన రాజ్యసభలో తెలియజేసి ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన సర్వీసెస్ ఈ రాష్ట్రంలో ఎవరో చేయనంత ఇదిలో ఆయన చేశారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన దగ్గర మేము అందరూ టీమ్గా పనిచేస్తున్నందుకు మేమందరూ కూడా చాలా ఆయనకు వేరే పట్టాలు ఇస్తామని చెప్పేసి మాకు ఒరిజినల్ ఏమి ఇవ్వలేదండి. మాకు ఏడు ముద్రలు కూడా ఎంచుకోలేదు, తమ్ములేమీని. తర్వాత మాకు పట్టాలు ఇచ్చారండి, అవి పట్టాలని కూడా మాకు తెలియదు. అదే బుక్స్ ఇచ్చేవారు కదండి వైఎస్ఆర్ఎల్ బుక్, అదనుకొని చెప్పేసి బీమా కోసం మేము సంతకాలు పెట్టించుకుంటున్నాం అని చెప్పారు సార్. మేము అదే కదా అని చెప్పేసి ఈ పక్కన పడేసాం సార్. తర్వాత పట్టాలని మేము చూసుకున్న తర్వాత పట్టాలని తెలిసింది. తర్వాత మేము వెళ్ళి అడిగాం సార్ వాలంటీర్ని. అడిగితే పట్టాలేనమ్మా మాకు ఇచ్చామన్నారని చెప్పారు సార్. అవి పట్టుకొని మేము వెళ్తే అవి మీకు స్థలాలు ఇచ్చామమ్మా, మీకు సెంటే కదా ఇచ్చారు, మేము సెంటున్నర చేసామని చెప్పారు సార్. అవి ఇచ్చినవి కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదు సార్. మేము 18 మంది మేము కోర్టులో వేసుకున్నాం సార్. ఆ కోర్టులో అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఉన్న స్థలాలు ఇవ్వట్లేదమ్మా, మీకు 18 మందికి ప్రత్యేకంగా ఇస్తున్నామని చెప్పారు సార్. అవి కూడా సరిగ్గా ఇవ్వలేదు సార్ మాకు. సైట్లు రోడ్ల పక్కన అది చివరికి అది ఇచ్చారు సార్ మాకు. ఇస్తే మాకు అది కూడా కుదరదని చెప్పేసి మమ్మల్ని సంతకాలు పెట్టమన్నారు సార్. మేము పెట్టలేదు సార్. పెట్టకుండా మళ్ళీ మేము కోర్టుకి వేసుకున్నాం సార్. కోర్టుకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు న్యాయం జరగలేదని చెప్పేసి సార్ గారి దగ్గరికి వచ్చామండి. సానా సతీష్ బాబు అయితే అప్పుడు ఇచ్చినటువంటి పట్టాల్లో ఒక 20 హౌసింగ్ లోన్తో కట్టుకోవడం జరిగిందండి. 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఈ పట్టాలన్నీ క్యాన్సిల్ చేశారండి. కనీసం ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అవి క్యాన్సిల్ చేసి మరలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కార్యకర్తలకి ఇళ్ళ పట్టాలుగా ఇచ్చారు. మరి అది తెలుసుకున్నటువంటి ఒక 18 మంది గత టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పట్టాదారులు 18 మంది హైకోర్టుకి వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా గవర్నమెంట్ వచ్చాక మరి ఆ 18 మందికి న్యాయం జరగలేదు. ఈ సంవత్సరంన్నర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం కానీ ముందుకు వెళ్ళలేదు. ఈ సందర్భంగా మరి ఎంపీ సానా సతీష్ గారి దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజా దర్బార్కి వచ్చాం. ఇక్కడ మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, మరి పై అధికారితో మాట్లాడి మా అందరికీ న్యాయం చేస్తున్నందుకు మరి సానా సతీష్ గారికి, వారి సిబ్బందికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే ఈ కూటమి తరపున ఎమ్మెల్యే గారైనా, ఎంపీలైనా ఎవరైనా గత 2019-24లో జరిగిన అష్టదరిద్రాలు అనేక రకమైన సమస్యలు విడదీయాలంటే చాలా కష్టమైన పని. అది మనం ఏదో అవ్వలేదు అనుకోవడం పొరపాటు. ప్రతి సమస్యని కూడా పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారు కానీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు కానీ, అందరూ అధికారులు కానీ చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అంటే ఏదో గతంలో చేసిన పొరపాటు కూడా సరిదిద్దాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న కేడర్ జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిపి ఒక కూటమి కింద ఏర్పడిన తర్వాత కమిటీ కూడా వేసుకొని వారందరూ సమస్యను పరిష్కరించడానికి ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ళ విషయాల్లో అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. స్థలాల విషయంలో తప్పనిసరిగా
ఒక తొందరలోనే నానాజీ గారితో మేము మాట్లాడాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దాని మీద కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు మాట్లాడడం జరిగింది. సూక్ష్మ చిన్న వ్యాపారులు క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు విస్తరించే దిశగా ప్రయాణించాలనే లక్ష్యంతోనే ఎంఎస్ఎంఈ ర్యాంప్ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు కాకినాడ జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ గణపతి తెలిపారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉదయం రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమం జరిగింది. మండల ఏపీఎం సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ గణపతి ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే భారత ప్రభుత్వం సూక్ష్మ చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమల ఆదేశానుసారం వారి యొక్క వ్యాపారం సులభతరం చేయడానికి గాను ఎంఎస్ఎంఈలను ఉద్యమ రిజిస్ట్రేషన్ అనబడే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజల యొక్క వారి వివరాలను అడిగి వ్యాపారం మరియు ఇండస్ట్రీల అభివృద్ధి కోసం పలు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల డిఆర్డీఏ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ వాళ్ళ డిపార్ట్మెంట్ జిఎం గారు సైతం మన మండలానికి వచ్చి అందరినీ కూడా చిరు వ్యాపారం చేయాలి అనుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సీఎం గారే చెప్తున్నారు మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని. పారిశ్రామికవేత్తలు అవ్వాలి అంటే వాళ్ళు కంపల్సరిగా కూడా చిన్నపాటి నుంచి పెద్దపాటి రుణాల వరకు తీసుకోవడం జరుగుతుంది సార్. అలాంటప్పుడు ఏ లోన్ ఇప్పుడు తీసుకోవాలనుకున్నా, బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకున్నా, అదేవిధంగా పిఎంఈజీపీ కానీ, పిఎంఎఫ్ఎంఈ కానీ, సీడ్ క్యాపిటల్ కానీ, ఇలాంటివి ఏవైనా కానీ ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వేతర పథకాలు ఏవి తీసుకోవాలనుకున్నా కానీ కంపల్సరిగా మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ ఎలా అయితే అడుగుతున్నారో అదేవిధంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అంటే ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా ఉద్యమ వర్క్షాపులు అనేది చేస్తున్నాము. ప్రతి జిల్లా రాష్ట్రం అంతా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాకి సంబంధించి రెండవ విడతగా 22 ప్రోగ్రాంలకి చెప్పారండి, టార్గెట్ ఇచ్చాడు. ఈరోజు కరపలో 22వ ప్రోగ్రాము డిఆర్డీఏ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో కన్వర్ట్ చేయడానికి అలాగే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఒక బ్యాంక్ లోన్ కానీ లేదా గవర్నమెంట్ వివిధ పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందడానికి, సబ్సిడీలు పొందడానికి, వాళ్ళు ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా ఎదగడానికి ఇది అవకాశం వస్తుంది. ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా లాభాలు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా అక్రాస్ ది టేబుల్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఇక్కడే మేము ఆఫీసర్స్ అక్రాస్ ది టేబుల్ వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడము జరుగుతుందండి. సో దీనికి స్పందన అయితే కాకినాడలో అన్ని మండలాల్లో చాలా బాగుంది. ఈ డిఆర్డీఏ స్టాఫ్ ద్వారా ఈ మొబిలైజేషన్ ఇవన్నీ కూడా చేసుకొని డిఆర్పీస్ కూడాను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ నమోదు చేయటము ఇవన్నీ కూడా జరుగుతుంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై నమ్మకం ఉంచి చేసిన నియామకాన్ని బాధ్యతగా నిర్వర్తించి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు శాయశక్తిలా పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా వంగగీత విశ్వనాథ్ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వంగగీత విశ్వనాథ్కు పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పీఏసీ సభ్యురాలు పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు రావుల మాధవరావు, గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, పార్టీ మహిళా విభాగం జిల్లా పట్టణ అధ్యక్షురాళ్లు వద్దినిడి సుజాత శ్రీనివాస్, సామరౌతు లలిత, నాయకులు బొజ్జ రామయ్య, పెద్దపాటి రాజేష్, కొత్తెం దత్తుడు, అడప రఘు, ఉలవల భూషణం, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు. ఎప్పుడు కూడా ప్రజలతో అండగానే ఉంటుంది, ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసికట్టుగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వారికి ఏ అవసరం వచ్చినా కూడా పిఠాపురం వైఎస్ఆర్సీపీ వారితోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని గౌరవించి నాకు పిఎస్సి మెంబర్గా మరి అవకాశం కల్పించడం జరిగింది. నేను హృదయపూర్వకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరపున, నా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవించి ఈ బాధ్యతని నా మీద పెట్టడం జరిగింది.
తప్పకుండా మరింత బాధ్యతాయుతంగా పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులోకి ఉండడానికి చేస్తాం. ఈ పదవి ఏదైతే ఇది గౌరవించి అత్యున్నతమైన పిఎస్సి మెంబర్గా ఇచ్చారు. పిఎస్సి అంటే మా పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ, అఫైర్స్ కమిటీ కింద ఉంటుంది. కానీ నా దృష్టిలో ఏంటంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన పదవి. అంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన మా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అంతటికీ కూడా నేను అంకితం చేస్తున్నాను. వీరందరి సహకారంతో ఈరోజు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ సహకరించడం వల్లే ఏ కార్యక్రమం అయినా కూడా జయప్రదంగా సక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే గౌరవించి మరి ఈ పదవిని బాధ్యతాయుతంగా ఆయన పదవిని నాకు అప్పచెప్పారు. నేను హృదయపూర్వకంగా జగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పిఠాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరికీ కూడా గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారిని రాష్ట్ర పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ అయినటువంటి పిఎస్సిలో ఒక మెంబర్గా నియమించడం, ఈరోజు ఆవిడ గత సంవత్సరాల కాలంగా ఆవిడ సుదీర్ఘ రాజకీయ అనుభవాలు అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఒక ప్రతిపక్ష పాత్రలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీని ఎదుర్కొంటున్న తీరు, పార్టీ శ్రేణుల్ని నడిపిస్తున్న తీరు నిజంగా చాలా గర్వకారణం. మేమంతా కూడా ఆవిడ పనితీరు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా పార్టీ కేడర్ అంతా కూడా నియోజకవర్గ కార్యకర్తలు అందరి తరఫున కూడా మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఇంకో 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన కానుకగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నియోజకవర్గ పార్టీ శ్రేణులందరి తరఫున మా నాయకురాలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 94 అర్జీలు రావడం జరిగిందని, వికలాంగ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యల తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, జనసేన గ్రామ అధ్యక్షులు గవర శ్రీరాములు, కౌజ్ నెహ్రూ, కంచమర్తి లావణ్య, మాసినేని గంగయ్య, కాకరపల్లి చలపతిరావు, గుడాల లోవరాజు, గుబ్బల భాస్కర్రావు, పిల్లి వీరభద్రరావు, గుడాల లోవరాజు, దౌలూరి కృష్ణకాంత్, పొదరపు ఉమ, టేక్మూడు ప్రసాద్, వాసంశెట్టి సత్యబాబు, గంటా కుమార్, కృష్ణ, దాసరి దొరబాబు, గుమ్మళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు నుంచి పెట్టుకుని ఆ ఊరు నుంచి నియోజకవర్గంలో అంతా వచ్చేటట్టు ఆ ఊర్లో దగ్గరే కూర్చుని ప్రజల మధ్యలోనే ఉండి ఈ ప్రజా దర్బార్ నిర్వహిద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు ఇంద్రపాలెం గ్రామానికి వచ్చి ఇంద్రపాలెం గ్రామం దగ్గర కూర్చుని మన నియోజకవర్గ సమస్యలకి ప్రజా దర్బార్గా అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మరి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా, మరి దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమని చెబుతున్నారు.
అందువలన మేము ప్రజలతో పాటు ప్రయాణం చేసే విధంగా వాళ్ళ సమస్యల మీద వాళ్ళ గ్రీవెన్స్ అన్ని చోట్ల జరుగుతుంది. కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గర జరుగుతుంది, మా దగ్గర జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కానీ అన్ని చోట్ల కూడా మీరు అర్జీలు ఇచ్చినా, మా దగ్గర తీసుకొచ్చి అర్జీలు ఇచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఇక్కడే ఫోన్ కొట్టి ఆ సర్టైన్ ఆఫీసర్తో మాట్లాడి మీకు ఏ విధమైన నష్టం వాటిల్నా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని సరిదిద్దే విధంగా చేయమని చెప్పి ప్రజల మధ్యలోనే మమ్మల్ని ఉండమని, ఈ ప్రజా దర్బార్ నిర్వహించమని నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అందువలన మా కార్యకర్తలు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా పరస్పరం మేము అందరం కలిసి ఉండి ఎవరు ప్రజా సమస్యలతో పోరాడుతున్నారో వాళ్ళని మా కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ అర్జీలు ఇచ్చి ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించు 100కి పైగా అర్జీలు ఈరోజు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందించడం జరిగింది. దానికి వెంటనే పరిష్కారం కూడా మేము చేస్తున్నాము. పరిష్కారం అవని కూడా మేము నోట్ చేసుకుని మరి ఏ సర్టైన్ ఆఫీసర్లతో ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఆ సమస్య మీద మేము ఎలా పోరాటం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా తెలుసుకుని వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైం లోపల మనం చేస్తాం అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్, మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మేము చేయటం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా మరి అన్ని పథకాలు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలనే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందువలన ప్రజలందరి సహకారంతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు రాష్ట్రాన్ని. మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కన్నా దీపం పథకం ఏంటి, ఫ్రీ బస్సు పథకాలు ఏంటి, ఇంత ఆర్థిక క్షోభం ఉన్నా కూడా మరి ప్రతిదీ కూడా మరి బ్రహ్మాండంగా మంది ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం జరుగుతుంది. శుక్రవారం ఒక్కొక్క ఊరిలో మేము పెడతాము. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరిలోని రూరల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వచ్చి మాకు అర్జీలు ఇస్తే కనుక వెంటనే పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని చూపించవి వెంటనే పరిష్కరించి దానికి ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా లాభసాటిగా మరి అందరూ వచ్చినందుకు ఆనందంగా ఉండేటట్టు, ఆనందం ఏర్పడేటట్టు చేసి ప్రతి ఒక్క సమస్యల మీద పోరాటం చేసి అవ్వని కూడా ఇంచుమించు 100% చేయిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. కాకినాడ ద్వారకానగర్లో వేయించేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. అందులో భాగంగా మార్గశిర మాసం అమావాస్యను పురస్కరించుకున్న అమ్మవారికి మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి నిర్వహించిన కుంభాభిషేకం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో మహిళ వారి స్వహస్తాలతో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి వివిధ పవిత్ర జలాలలో పంచామృతాలతో అమ్మవారికి అభిషేకించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ మహాకుంభాభిషేకం విజయవంతం చేసిన భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దమ్మాల జగన్, మేనిడి సత్యరాజు, ముళ్లపూడి రామకృష్ణ, దమ్మాల వెంకటేశ్వరం, మేనిడి గంగ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతిభగల క్రికెట్ క్రీడాకారులను గుర్తించి వారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటహరం హరీష్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మండలి మైదానంలో గల తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ నెట్స్ లో టాలెంట్ హంట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి రవిశంకం పర్యవేక్షణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి పెద్ద సంఖ్యలో క్రికెట్ క్రీడాకారులు తరలివచ్చి వారి ప్రతిభను ప్రదర్శించారు. సెలక్షన్ అబ్జర్వర్స్ గా ఇజ్రాయెల్ రాజు, రవి కిరణ్, మట్ట సత్యనారాయణ, ప్రసాద్, రాజేష్లు హాజరై క్రీడాకారుల ప్రతిభను పరిశీలించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ యువతలోని క్రికెట్ నైపుణ్యాలను గుర్తించేందుకు టాలెంట్ హంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ నవాజ్, కౌన్సిల్ మెంబర్ సత్యానందం, సాగర్, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ప్రతిభగల క్రీడాకారులని, క్రికెటర్లో ఉన్న టాలెంట్ హంట్ కింద వేళ మన ఏసీఐ వేళ ప్రోగ్రామ్ 19th నుంచి 24 6 రోజులు అంటే 12 అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19 ఒక 6 రోజుల కింద జరుగుతుంది. ఈరోజు సుమారుగా అండర్ 12 నుంచి ఒక 140 మెంబర్స్, అండర్ 14 నుంచి 140 మెంబర్స్ దగ్గరగా వచ్చారు.
వీళ్ళందరినీ ప్రతి వెలికి తీసి ఒక ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ కింద డివైడ్ చేసి వీళ్ళందరికీ మళ్ళీ 24th తర్వాత మళ్ళీ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కింద పెడుతున్నారు. దీనికి ఏసీఏ నుంచి మన రవిశంకర్ గారు వచ్చారు, చలం గారు, ఆయన పర్యవేక్షణలో జరుగుతుందండి. మన కోచెస్ ఇజ్రాయల్ రాజు, మన రవికిరణ్, తర్వాత మా మట్టా సత్యబాబు, మన రాజేష్, వీళ్ళందరూ ఈ సపోర్టుగా స్టాఫ్ కింద ఉన్నారు. ఇంతటి మంచి క్రికెట్ అభివృద్ధి చెందడానికి ఈవేళ ఏసీఏ అంటే చుట్టుపక్కల మారుమాల విలేజుల్లోని అలా రా మెటీరియల్ గురించి చేస్తున్న ఈ ప్రయత్నంలో చాలామంది ఒక 8 years నుంచి 9 years నుంచి 9 years, 10 years, 12 years చాలామంది పిల్లలందరూ చాలామంది ఉత్సాహంగా వచ్చారు. వీళ్ళు చూస్తుంటే అంత పండగ కింద ఉంది. వీళ్ళందరూ క్రికెట్లో రేపు అన్నాడు భవిష్యత్తులో ఇండియాకి ఆడాలనే ఉద్దేశంతోనే వచ్చారు. వీళ్ళందరినీ మేము మన ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి ఎంతో మేము ప్రోత్సాహం అందించి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే వీళ్ళకి ఏ పరంగా ఆర్థికంగానా సరే ఏ పరంగానో సరే వీళ్ళకి రెగ్యులర్గా మ్యాచెస్ పెట్టి ఇప్పటికీ స్కూల్ టోర్నమెంట్ పెడుతున్నామండి. వీళ్ళ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ నుంచి కూడా మనకి సబ్ సెంటర్ల నుంచి క్రికెట్ మ్యాచెస్, లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసి వీళ్ళలో ఉన్న అంటే యాక్చువల్గా అయితే చాలామంది రంజీ ట్రోఫీ ఆడారు. మనకి కోనసీమ జిల్లా నుంచి ఆడారు, ఒక పెద్దాపురం నుంచి ఆడారు, రాజమండ్రి నుంచి ఆడారు, కాకినాడ నుంచి ఆడుతున్నారు. ఇంకా ఉన్న చుట్టుపక్కల నుంచి కత్తిపూడి, తుని కూడా అలాగ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా తునికి సబ్ సెంటర్ కింద ఒకటి చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా క్రికెట్ డెవలప్ చేయాలంటూ మాకు ఈస్ట్ గోదావరి క్రికెట్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. దీనికి మాకు ఏసీఏ సెక్రటరీ గారి దగ్గర నుంచి మాకు సానా సతీష్ బాబు గారి నుంచి మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కోట్లాది రూపాయల నిధులతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిని 18 నెలల్లోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లోని కొడదెల పవన్ కళ్యాణ్ నివాసంలో గత 4 రోజులుగా జనసేన పార్టీ సంస్థాగత కమిటీల ఎంపిక ప్రక్రియ కోలాహలంగా కొనసాగుతోంది. ఈ కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధిని కమిటీల ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరవేస్తామని అన్నారు. తర్వాత ఒక 3 days మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత డేటా అంతా కరెక్ట్ చేసుకొని మళ్ళీ 29వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ ఆ 2 ఉన్నాయి కదా ఇవి ఆ సిటీస్ కూడా పూర్తి చేస్తాము. సో బిఫోర్ న్యూ ఇయర్ కంప్లీట్ పిఠాపురాన్ని కంప్లీట్ చేసి మండల అధ్యక్షుల వరకు ఎన్నుకొని వీళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ తీసుకొని దాన్ని వీళ్ళని ఎలా పనిచేయాలి గ్రౌండ్లో మనం చేసిన అభివృద్ధి కూడా మనం చెప్పుకోలేదు ఇన్ని రోజులు. మనం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇంటింటికి తీసుకెళ్ళి చెప్పే విధంగా గత 50 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఒక సంవత్సరంలో జరిగింది. అది మా అధ్యక్షుల వారి వల్లనే అయింది. దీన్ని మీ జనాల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ 29 ఎలక్షన్స్ కానీ మా నాయకులని మా క్యాడర్ని రెడీ చేసుకోవడానికి ప్లస్ వాళ్ళలో నమ్మకాన్ని నింపడానికి మీ చేసే ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా ముందుకెళ్తుంది. నేను రాత్రి మీరు చూసుకున్నట్లయితే క్యాడరు ఎంత ఉత్సాహం ఉన్నారంటే రాత్రి 1 గంట కూడా ఇక్కడ ఆఫీస్ ముందు 500 మంది ఉన్నారు ఓట్లు వేయడానికి. అంటే వాళ్ళు ఈరోజు నమ్ముతున్నారు మాకు ఇష్టం వచ్చిన నాయకుడిని విలేజ్లో ఎన్నుకుంటే మా విలేజ్కి అన్ని పనులు మంచిగా అవుతాయి. ప్లస్ అధ్యక్షుల వారితో ఇదే విలేజ్ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మా సమస్యలు మాకు ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి అనే నమ్మకం వాళ్ళకి వచ్చింది. సో ఈ రోజు కూడా ఏ విలేజ్ తీసుకున్నా సరే 200-300 మంది వస్తున్నారు. సో వీఆర్ అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఫస్ట్ రోజు కొన్ని చిన్న ఇబ్బందులు చూసినా సరే ఆ నెక్స్ట్ డే నుంచి మాత్రం చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నాము. సో అందరి సహకారంతో, అందరి నాయకుల సహకారంతో, లోకల్ లీడర్స్ వాళ్ళ హెల్ప్తో, ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ సమన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. మండల స్థాయి కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఓటింగ్ తీసుకొని వాళ్ళ ద్వారానే మండల స్థాయి అధ్యక్షుని కూడా ఎన్నుకుంటాం. మండలానికి వార్డులో ఎన్నికైన నాయకుల నుంచి ఓటు చేపిస్తాం. ఇప్పుడు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ కింద 4 ఉంటారు అన్నమాట మామూలుగా కోఆర్డినేటర్స్. అలా ప్రతి వార్డుకి 5 ఉంటారు. ఒక ఇన్ఛార్జ్, 4 కోఆర్డినేటర్స్. ప్రతి మండలానికి ప్రతి బూత్కి 5 ఉంటారు. ఒక బూత్ ఇన్ఛార్జ్, 4 మామూలుగా కోఆర్డినేటర్స్. అలాగనే విలేజ్కి కూడా 5 ఉంటారు. ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, 3 కోఆర్డినేటర్స్. వీళ్ళందరూ కలిసి ఓటేసి మండల అధ్యక్షుడు ఎన్నుకుంటారు. సో ఆల్మోస్ట్ అంటే మీకు ఒక 950-960 మంది ఓట్లేస్తారు.
ఈ 5గురికి. కాకినాడ జగన్నాథపురం 22వ డివిజన్ ఏసువారి వీధిలోని శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగన్నాథపురం ఏసువారి వీధిలో ధనుర్మాస మహోత్సవాల్లో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు జోగరాజు మీడియాతో మాట్లాడారు. జగన్నాథపురంలో మొదటిసారి కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఈ నెల 17 నుండి 24 బుధవారం వరకు ధనుర్మాస మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో లలితా పారాయణం, హనుమాన్ చాలీసా, అన్నమయ్య కీర్తన, ఆలాపన, భగవద్గీత పారాయణం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం రవీంద్ర, టి సత్యబాబు, కె గోవిందు, సిహెచ్ పెదబాబు, ఎస్ లక్ష్మణస్వామి, ఆర్ లోవరాజు, డి నూకరాజు, ఎస్ గాంధీ, సిహెచ్ తిరుమలరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రారంభించాలని చెప్పి మా కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నాం. ఆ యొక్క సందర్భంగా స్వామివారు ఉదయం 6 గంటలకి కలస్థాపన పూజ అయ్యింది. 9:30తో ఆ యొక్క కార్యక్రమం అయింది. సాయంకాలం పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడే చిక్కాల రామచంద్రరావు గారు వచ్చి వెళ్ళారు. రేపటి నుంచి ప్రతి ప్రజాప్రతినిధి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి. తర్వాత ఈ యొక్క స్వామివారికి కాకినాడలో ఇది తొలి కార్యక్రమం. 116 కేజీలు లడ్డు, అలాగే 21 కేజీ లడ్డు పెట్టడం జరిగింది. ఆ యొక్క లడ్డు 21 కేజీ లడ్డు అది డ్రా తీయడం జరుగుతుంది. 116 కేజీల లడ్డు మామూలుగా పాట పెట్టడం జరుగుతుంది. దానికి కూడా పెద్దలని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కార్యక్రమాన్ని తిలకించి మొత్తం జగన్నాథపురంలో ఉన్నవాళ్ళు, కాకినాడ ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ త్రాగునీరు సరఫరా ప్రాంగణంలో నిర్మాణాలు తొలగించి వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేయడం సమంజసంగా లేదని సిపిఎం కాకినాడ నగర కమిటీ తెలిపింది. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు. కాకినాడలో పార్కులు, సామాజిక స్థలాల్లోనూ బోట్ క్లబ్ బయట విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే కాకినాడ నగరపాలక సంస్థ త్రాగునీటి సరఫరా విభాగం చాలా కీలకమైన ప్రాంతమని, ఎవరైనా ఎప్పుడైనా ప్రాంగణంలో సంచరించే అవకాశం కుదరదన్నారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు బీజేపీ నాయకులకు వంతపాడడం సమంజసంగా లేదన్నారు. గతంలో స్మార్ట్ సిటీలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే కమాండ్ కంట్రోల్ అనేది కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరు పడితే రాకూడదు, కాబట్టి దానికి రక్షణ ఉండాలంటే ఆ లోపల సురక్షితంగా ఉంటుంది కుళాయిచేరు పార్కులు అని చెప్పారు. ఇప్పుడు మరి అక్కడ మంచినీటి ప్రాంతం ఒకటైతే మూడులైట్ల జంక్షన్లో టర్నింగ్ పాయింట్ గతంలో ఒక బస్ స్టాపే ప్రమాదకరంగా ఉందని తొలగించేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రాంతంలో విగ్రహ ఏర్పాటు చేయడం అని అంటే ఇది సమంజసంగా లేదని సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తున్నాం. దయచేసి పాలకవర్గం లేనప్పుడు నగరంలో పౌర సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, పార్టీల అభిప్రాయాలు తీసుకుని అధికారులు ముందుకెళ్లినటువంటి చరిత్ర కాకినాడ నగరానికి ఉంది. పాలకవర్గంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఎక్సఫిషియల్గా ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని నిర్ణయాలు చేయడం అనేది మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏకపక్షంగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ వారు ఆమోదముద్ర వేసుకుంటూ పోవడం అనేది అంత సమంజసంగా లేదు. గత నెల రోజుల క్రితమే అహ్మద్ అలీ అనే ఒక జాతీయోద్యమ నాయకుడితో ఉన్నటువంటి వీధి పేరుని బోర్డు అక్రమంగా, అన్యాయంగా తొలగించి బీజేపీ నాయకులు బోర్డు పెట్టారు. కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా దాని మీద ప్రస్తావించారు. ఇలా ఒకటిదాని తర్వాత ఒకటి ఇష్టారాజ్యం ఎవరికాలు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏం మాట్లాడాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మా అభిప్రాయం ప్రకారం ప్రత్యేక అధికారిగా నగరపాలక సంస్థ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వారు దీనిపైన ఆలోచించాలి. ఉద్రిక్తతలు తావు లేకుండా, కాకినాడలో ఉన్న శాంతికి భంగం కలగకుండా నిర్ణయాలు తీసుకోండి. ప్రతి రాజకీయ పార్టీకి వారి కొన్ని విధానాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, అవి ఎవరైనా ప్రజల్లో తీసుకెళ్లొచ్చు. కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగానో, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానో, నిబంధనలకు విరుద్ధంగానో
పేర్లు మార్చేయడం, బోర్డులు మార్చేయడం, విగ్రహాలు ఏర్పాటు చేసేయడం గతంలో ఎప్పుడు కాకినాడలో లేదు. ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటువంటి చర్యలని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు చొరవ తీసుకుని దీనిలో మార్పులు చేసి నగరాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కీలకమైన బాధ్యతలు వహించడంతో ఆయన పనితీరు చూసి జనసేన పార్టీలో చేరానని కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానేజీ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరినట్లు రావు శుక్రవారం మీడియాకు తెలియజేశారు. జనసేన పార్టీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానేజీ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. నేను 1990 నుంచి కూడా తెలుగుదేశం క్రియాశీల రాజకీయంగా ఉన్నాను. 1995లో కాకినాడ రూరల్ తూరంగి గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టీఎస్ఎల్ నాయకర్ గారు ఉన్నప్పుడు నేను పోటీ చేసి నెగ్గడం జరిగింది. అప్పటి నుంచి కూడా టీడీపీలో కొనసాగడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉండటం వలన నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఈ మధ్య డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కొన్ని విధాలు మార్పులు అన్నీ కూడా గ్రామ పంచాయతీల మార్పులు జరుగుతుంది చూసి మేము కూడా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి రావాలని తిరిగి నానాజీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నానాజీ గారి ఆధ్వర్యంలో పనిచేసి స్థానిక సంస్థల గెలుపుకి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ ఎలైట్ ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని సినీ సహాయ నటుడు గౌతమ్ రాజు పేర్కొన్నారు. స్థానిక రోటరీ ఎస్ఎంఎస్ సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజుకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. 300 చిత్రాలు పైగా నటించిన గౌతమ్ రాజు 2 నంది అవార్డులు, రేలంగి అవార్డు, రాజబాబు అవార్డు తీసుకుని తన విలక్షణమైన నటనతో మంచి పేరు తెచ్చుకుని కాకినాడకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ కాకినాడ వాసుల అదృష్టమని ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బ్లూ స్టార్ రవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద గౌతమ్ రాజు సేవలను కొనియాడుతూ రాత్రి కండక్ట్ చేసే పలు సేవా కార్యక్రమాలు సభ్యులకు తెలియజేశారు. కాకినాడలో ఒక 4 రోటరీ క్లబ్స్కి బ్లూ స్టార్ రవి మూల స్తంభంగా నిలబెడుతూ ఆ క్లబ్ అభివృద్ధిలో రవి పాత్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి నారాయణరావు నాని మాట్లాడుతూ ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. బ్లూ స్టార్ రవి గవర్నర్గా చూడాలని 4 క్లబ్ మెంబర్స్ ఆయన వెనకాలే ఉంటాయని తెలియజేశారు. నంది అవార్డులు గ్రహీత గౌతమ్ రాజు బ్లూ స్టార్ రవిని ఎలైట్ క్లబ్ సేవలను కొనియాడారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు కాకినాడలో రోటరీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి గొప్ప సన్మానాలు కనీవిని ఎరగని రీతిలో పెద్ద సిటీలోనే జరుగుతాయి. కానీ కాకినాడలో నేను ఊహించిన దానికన్నా ఇంత గొప్ప కార్యక్రమం చేసిన బ్లూ స్టార్ రవికి ప్రెసిడెంట్ పవన్కి, సెక్రటరీ శ్రవంతికి మెంబర్షిప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్మాల్ సిటీ ప్రెసిడెంట్ అడ్వకేట్ శేఖర్, ఫాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ సామంతుల అజయ్ అటెండ్ అయ్యారు. రోటరీ క్లబ్ సన్ రైజ్ ప్రెసిడెంట్ శామ్యూల్, కాకినాడ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ పాండురంగారావు, సీనియర్ మెంబర్ బిఎస్ కృష్ణ, గోల్డెన్ జూబ్లీ మెంబర్స్ చిరంజీవి రెడ్డి అటెండ్ అయ్యారు. చివరగా బ్లూ స్టార్ రవి మాట్లాడుతూ మా సీనియర్ మెంబర్స్, మా సీనియర్ ఆఫీసర్స్ అరుగుజాడలో నడుస్తామని తెలియజేశారు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని రవి గారు మీరు 2 years క్రితం నన్ను కలవటం జరిగింది. ఈరోజు వీరందరి చేతుల మీదుగా ఆ మనసున్న మనుషుల మధ్యలో నేను లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి కారకులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే కారకులు మీరంటే మీరు గుర్తించబట్టే కదా అందరూ నన్ను గుర్తించి ఈరోజు ఇంత మంచి మీకు రోటరీ క్లబ్ అంటేనే మీకు తెలుసు కదా, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కష్టంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా సేవలు చేసే రోటరీ క్లబ్ అంటారు దీన్ని. సో ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి అంటే పెద్ద చిన్న గవర్నరు లేకపోతే ఇంకో పోస్ట్ అని కాకుండా అందరూ ఏకదాటిగా ఉండి అందరికీ ఏ సేవలు అందించాలో అన్ని సేవలు మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా సేవలు చేసే ఇటువంటి గొప్ప వ్యక్తులు నాకు ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు వీరి యొక్క అభిమానానికి నేను పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ అభిమానం ఎంత ఉందంటే ఒకసారి దండ చూపించు అంత అభిమానాన్ని పొందినందుకు నాకు ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను వీళ్ళందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. లేనిది ఉన్నట్టుగా చేయగలిగే అత్యుత్తమైన ప్రదర్శనే మనకు నైపుణ్యం, ఈ కళా నైపుణ్యం. అలాంటి కళా నైపుణ్యంలో కళారంగంలో మన కాకినాడకు చెందినటువంటి గౌతమ్ రాజు గారు ఉండటం నిజంగా కాకినాడ ప్రజలందరికీ అదృష్టం. మన రోటరీ క్లబ్ వారు
డిస్ట్రిక్ట్ మన గవర్నర్ గారు మన ఆఫీసర్లు అందరూ మాకు నేర్పారు. మీరు మనం కాదు, మనకి మనం గౌరవించుకుంటాం కాదు, మనకి మనం ఇచ్చేసుకుంటాం, సహాయ సహకారాలు చేసుకుంటాం లేదు. మనలాగా ఎంతోమంది సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవలను గుర్తిస్తే అది వాళ్ళు పొందే ఆనందం, వాళ్ళు మళ్ళీ మనకి రెసిప్రొకేటింగ్ చేసేదో అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఆ కార్యక్రమంలో విధంగా మేము 2 సంవత్సరాల నుంచి గౌతమ్ రాజు గారిని అడుగుతున్నాం. కానీ ఆయన మంచి మనసుతో ఇలాంటివి ఆడంబరాలకు దూరంగానే ఉంటారు. సరే చూద్దాం రవి, చేద్దాం రవి అన్నారు. కానీ మొన్న కొంచెం అడిగిన వెంటనే ఇన్నిసార్లు అడుగుతున్నానని ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. నిజంగా మా రోటరీ క్లబ్, కాకినాడలో ఉన్న రోటరీ క్లబ్ అందరి తరఫున, మా గవర్నర్ గారి తరఫున, మా అసిస్టెంట్ గవర్నర్ గారి తరఫున మీకు ధన్యవాదాలు సార్. మరియు మీరు నమ్మిన సాక్షాత్తు భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పి, మీ వంశం దినాభివృద్ధిగా ఉండాలని చెప్పేసి, మీ యొక్క తరాన్ని మీ పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 తరపున మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంటర్నేషనల్ తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే జీవితకాలం అది ఉపయోగపడాలి వాళ్ళకి. అంటే ఒకసారి కడుపు నింపడం కాదు, కడుపు నింపుకోవడం తెలుసుకునే విధానాన్ని కూడా వాళ్ళకి మనం నేర్పించాలి. సో ఇలాంటి వివిధ అంశాలలో రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తోంది. అందులో అతి ముఖ్యంగా మనందరికీ తెలిసినదే రోటరీ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ టు ఇరాడికేట్ పోలియో. ఈ పోలియోని సమూలంగా నాశనం చేయడం, సమూలంగా తీసి పారేయడానికి వ్యాక్సిన్లు అందజేసి ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్యవంతమైన పిల్లల్ని భవిష్యత్ తరాలకి అందించడానికి ముందుకొచ్చింది. అఫ్కోర్స్ దాంతోపాటు చాలా మంచి ఆర్గనైజేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటివి ఎన్నో కలిసికట్టుగా పనిచేసినప్పటికీ మొదటి స్థానం, మొదటి పీట మన రోటరీకే దక్కడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో 56వ ధనుర్మాసోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా గీతా మందిరం, భజన సమాజం, పంతం ఉషా భక్తి పాటల కార్యక్రమం అనంతరం చావలి సూర్యకుమారి శిష్య బృందం వారిచే సంగీత విద్వత్ సభ జరిగింది. కార్యక్రమంలో గీతా మందిరం ఉషా నిర్వహణలో గీతా మందిరం భజన సమాజం వారిచే భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం చావలి సూర్యకుమారి శిష్య బృందం వారిచే నిర్వహించిన సంగీత కచేరీలో చిన్నారులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు ఒక 30 నుంచి 40 మంది కళాకారులు చేసి ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఈ రోజున సంగీత విద్వత్ సభ మరియు గీతా మందిర భజన సమాజం వారిచే కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో మన సత్కళా వాహిని మరియు యువవాహిని యొక్క సభ్యులు, నెక్స్ట్ మన ఈ యొక్క సత్కళా వాహినికి ముఖ్యంగా నడుపుతున్న మన కృష్ణమాచార్య గారు, శ్రీమతి కుంజికాలక్ష్మి గారి ఆధ్వర్యంలో చాలా అధికంగా ఎక్కువ మంది సభ్యుల చేత కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇంకా తదుపరి కార్యక్రమంగా 19వ తారీఖు రేపు వాసవి కళ్యాణ మండపం, వాసవి కన్యకా మండలి మరియు శరణ్య ఫైన్ ఆర్ట్స్ స్కూల్ వారిచే కార్యక్రమాలు రేపు జరుగుతున్నాయి. కావున 50 మంది సంగీత కళాకారులు, భక్తులు, కాకినాడ వాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రెండవ కార్యక్రమంగా ప్రముఖ సంగీత విద్వాంతురాలు శ్రీమతి చావలి సూర్యకుమారి గారి యొక్క నిర్వహణలో మరొక 15 మంది సంగీత కళాకారులు చక్కటి గానాన్ని ప్రదర్శించున్నారు. మరి వారి తల్లిగారైన ఆలపాటి లక్ష్మీ సుభద్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాలని ఎంతో అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి శ్రీ హరిప్రసాద్ గారు వైలన్ పైన, శ్రీ వి కశ్యప్ గారు ఘట్టం పైన, చిరంజీవి లక్ష్మీకృష్ణ మృదంగం పైన ఈ కార్యక్రమాన్ని సహకరించాలని తెలియజేస్తూ ప్రాధాన్యులు, అభిమానులు అందరూ కూడా మరి ఈ 4 రోజుల కార్యక్రమాల్లో పాల్గొంచుకొని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. లయన్స్ క్లబ్ సఖీ సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
రమణ గారు ఆధ్వర్యంలో 79వ సేవా యజ్ఞం చేయడం జరుగుతుందండి. అది ఈ రోజున కాకినాడ మన ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ శ్రీనివాస వర్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ప్రారంభించిన సందర్భంలో నిరుపేదలకు బట్టలు ఇంకా ప్రొవిజన్స్ అన్నీ కూడా అందజేయడం జరిగిందండి. ఇది వీళ్ళు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారండి. ఈ సేవా యజ్ఞాన్ని 100 కంప్లీట్ చేయాలని విషయంలో ఉన్నారండి. అది వాళ్ళకి నేను నా తరపు నేను ఈ లయన్స్ క్లబ్ ప్రెజెంట్ చైర్మన్గా వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళు తొందరగా మిగతా కంప్లీట్ చేస్తారని ఆశిస్తారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం సఖి ప్రజలైనటువంటి రమణ గారు, దశరథ గారు ఆ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ యొక్క సేవా కార్యక్రమం జరిగిందండి. దాన్ని తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ వర్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఈ రోజున రమణ గారు మరియు దశరథ గారు నిరుపేదలకు బట్టలు పంచిపెట్టి ఉన్నారు. ఈ హోటల్ దినదిన అభివృద్ధి చెందుతూ వారి ఫ్యామిలీ ముందుకెళ్లాలని కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకినాడ రాగంపేటలో వేయించేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం అమావాస్యను పురస్కరించుకున్న అమ్మవారికి మహాకుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడలి లక్ష్మి, అనసూరి వెంకట త్రినాథ్, సత్యవేణి, కాదా శివ, అనసూరి కృష్ణ, గుత్తూరు శ్రీను, చొల్లంగి శ్రీదేవి సోమశేఖర్, చొల్లంగి వీరబాబు, దుంగ గోవర్ధన్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఉత్తరాది మఠ యతివరేణులు, మహిమాన్వితులు రఘోత్తమ తీర్థ సత్యప్రమోద తీర్థుల మూల బృందావనాలను యాదగిరి పరశురాం, మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్లు దర్శించుకున్నారు. గురుదేవులైన శ్రీ రఘోత్తమ శ్రీ సత్య ప్రమోద తీర్థుల మూల బృందావనాలకు విశేష పంచామృతాభిషేకం పుష్పాలంకరణను హనీమేషాచార్యులు నిర్వహించారు. గురువుల శేషవస్త్రాన్ని పరశురాముగా అందజేసి మఠాధికారి సుధా పండితులు, చిమిలి ఆనంద తీర్థచారులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సాలిగ్రామ పూజ భక్తి శ్రద్ధలతో మధ్వేష్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రఘోత్తమ తీర్థుల వారు అనేక గ్రంథాలను రచించడమే కాక ఉత్తమ పండితుల పరంపరను అందించిన గొప్ప వ్యక్తులుగా కొనియాడారు. వారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావిస్తారని ఈ నెల 30న రఘోత్తమ తీర్థుల ఆరాధన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి పండితులు, శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు వస్తారని తెలిపారు. దాసరి కీర్తనలు అమూల్య రుక్మిణి భక్తి శ్రద్ధలతో ఆలపించారు. కార్యక్రమంలో పాలూరి లక్ష్మీకాంత్, పాలూరి దీక్షితాలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కృషి, రమణయ్యపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. బైబిల్ పవిత్రతను చాటి చెప్పేలా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలు వేయొద్దు. నగర ప్రజలకు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ విజ్ఞప్తి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుపై సిపిఎం నిరసన, జిల్లా పరిషత్ వద్ద ధర్నా నిర్వహించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.